కామారెడ్డి జిల్లాలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం తెల్లవారుజామున పిట్లం మండలం కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంను ధ్వంసం చేసి సుమారు 17 లక్షల నగదును అపహరించారు. ముఖానికి మాస్క్ ధరించిన దుండగుడు ఏటీఎంలోకి ప్రవేశించాడు. ముందుగా ఏటీఎంలోని సీసీ కెమెరాపై స్ప్రే చేసి అనంతరం గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంను ధ్వంసం చేశాడు. అందులో ఉన్న సుమారు 17 లక్షల భారీ నగదును అపహరించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు. గతంలో చిత్కుందపట్నంలో సైతం ఏటీఎం మిషన్ను ఇదే విధంగా ధ్వంసం చేసిన ఘటనలో కేసు నమోదైంది. జాతీయ రహదారి పక్కన ఉన్న పట్టణాల్లోని ఏటీఎం యంత్రాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు రెచ్చిపోవడంతో ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. కామారెడ్డి జిల్లాలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం తెల్లవారుజామున పిట్లం మండలం కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంను ధ్వంసం చేసి సుమారు 17 లక్షల నగదును అపహరించారు. ముఖానికి మాస్క్ ధరించిన దుండగుడు ఏటీఎంలోకి ప్రవేశించాడు. ముందుగా ఏటీఎంలోని సీసీ కెమెరాపై స్ప్రే చేసి అనంతరం గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంను ధ్వంసం చేశాడు. అందులో ఉన్న సుమారు 17 లక్షల భారీ నగదును అపహరించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి వివరాలను సేకరించారు. గతంలో బిత్కుందపట్నంలో సైతం ఏటీఎం మిషన్ను ఇదే విధంగా ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారి పక్కన ఉన్న పట్టణాల్లో ఏటీఎం యంత్రాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు రెచ్చిపోవడంతో ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది.